హే గైస్ అందరికీ నమస్కారం అండి. నా పేరు చాణక్య, మీరు చూస్తున్నారు క్రిప్టో వరల్డ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్ ఈరోజు వీడియోలో నేను మీకు వాజీరెక్స్ యాప్ని ఎలా యూజ్ చేయాలి, అందులో ఎలా సైన్ అప్ అవ్వాలి, ఎలా కేవైసీ చేయాలి అండ్ క్రిప్టో కరెన్సీని బై సేల్ చేయడం ఎలా అండ్ మనం కొన్న క్రిప్టో కరెన్సీని ఇతర యాప్స్లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలాంటి టాపిక్లు అన్నీ కూడా టోటల్ డీటెయిల్ వాజీరెక్స్ వీడియో అయితే ఇదన్నమాట. టోటల్ డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ నేను వీడియోలో అయితే చెప్తాను, కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే రీసెంట్గా నేను కొన్ని ఎయిర్ డ్రాప్స్ గురించి అయితే చెప్పాను. అందులో వచ్చేటప్పటికి కొంచెం క్రిప్టో కరెన్సీ అయితే డిపాజిట్ అయితే చేయాలి. కాకపోతే ఇది నేను వాజీరెక్స్ గురించి చేయమని చెప్పినప్పుడు చాలామంది ఏంటంటే అసలు వాజీరెక్స్ అంటే ఏంటి, ఎలా కొనాలి, ఎలా సెండ్ చేయాలని చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఈ వీడియో చూసినట్టయితే మీ డౌట్స్ అన్నింటికి కూడా క్లారిఫై అయితే అవుతాయి అన్నమాట. అండ్ మీకు ఒకవేళ వాజీరెక్స్ గురించి తెలియకపోయినా ఈ వీడియో చూసిన తర్వాత ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. టోటల్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు వీడియోలో అయితే చెప్తాను. గైస్ ఈరోజు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఇంకెవరైనా మన క్రిప్టో వరల్డ్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కింద రెడ్ కలర్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ట్యాప్ చేసుకుని పక్కనే ఉన్న గంట కన్నా వచ్చినప్పటికి ఆల్ అయితే పెట్టుకోండి. ఇలానే మీకోసం ప్రతిరోజు కూడా మంచి మంచి క్రిప్టో ఎర్నింగ్ లూట్స్ గురించి అయినా కావచ్చు, ఆఫర్ల గురించి అయినా కావచ్చు, రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ వీడియో డిస్క్రిప్షన్లో మీకు మన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ ఇవ్వడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా సింపుల్గా దీని మీద క్లిక్ చేసుకుని పక్క మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఇందులో వచ్చేటప్పటికి మీకు లేటెస్ట్గా వచ్చిన ఎయిర్ డ్రాప్స్ గురించి అయినా కావచ్చు, ఆఫర్ల గురించి అయినా కావచ్చు, పేమెంట్ ప్రూఫ్లు అయినా కావచ్చు, ఇలాంటి అప్డేట్స్ అయినా కావచ్చు, అన్నీ కూడా ఇక్కడ మీకు అయితే పెడుతూ ఉంటాను. ఇవన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గైస్ ఈ వాజీరెక్స్ యాప్ అనేది వచ్చేటప్పటికి ఇండియాలో ఉన్న వాటిలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్చేంజర్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్స్టాల్ చేసుకుని కేవైసీ చేసుకుని అయితే ఉంచుకోండి. మీకు ఫ్యూచర్లో 100% అయితే యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు కూడా చాలా మందికి యూజ్ అవుతుంది, కాకపోతే చాలా మందికి దీన్ని ఎలా వాడాలో తెలియదు. కాబట్టి ఈ వీడియో పూర్తిగా చూసి మీరు ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నట్టయితే మీకు ఖచ్చితంగా ఫ్యూచర్లో అయితే యూజ్ అవుతుంది. మొదటిగా వీడియో డిస్క్రిప్షన్లో యాప్ యొక్క లింక్ అయితే ఇచ్చాను. సింపుల్గా దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీరు ప్లే స్టోర్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతారు. అక్కడి నుంచి మీరు యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ అయితే చేసుకోండి. ఆఫ్టర్ ఓపెన్ చేసుకున్న తర్వాత యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ టాప్లో మీకు మ్యాన్ ఐకాన్ అయితే కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత లాగిన్ అని వస్తుంది, లాగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు కింద వచ్చేటప్పటికి సైన్ అప్ అని అయితే ఉంటుంది. ఈ సైన్ అప్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా మిమ్మల్ని మీ యొక్క డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి, పాస్వర్డ్ ఒకటి సెట్ చేసుకోండి, అదే పాస్వర్డ్ కింద కూడా ఎంటర్ చేసుకుని ఇక్కడ మీకు రిఫరల్ కోడ్ అని కనబడుతుంది కదా, ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత ఈ విధంగా రిఫరల్ కోడ్ ఎంటర్ చేయమంటుంది. రిఫరల్ కోడ్ వచ్చేటప్పటికి మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, స్క్రీన్ మీద కూడా మీకు కనబడుతూ అయితే ఉంటుంది, పక్క అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసుకుని సైన్ అప్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే మీ ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ రావడం అయితే జరుగుతుంది. మిమ్మల్ని మొబైల్ నెంబర్ కూడా అడుగుతుంది, అది కూడా ఎంటర్ చేసుకుని మీరు ఇక్కడ దాని యొక్క ఓటీపీ కూడా ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. సాఫ్ట్వేర్ ఎంటర్ చేసుకున్న తర్వాత యాప్ యొక్క ఇంటర్ఫేస్ వచ్చేటప్పటికి ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ వచ్చేటప్పటికి మొదటిగా ఇందులో మీరు డిపాజిట్ చేయాలన్నా లేకపోతే బై చేయాలన్నా విత్డ్రా తీయాలన్నా మొదటిగా కేవైసీ అయితే మస్ట్ అనమాట. దీని గురించి ఏం చేస్తారంటే టాప్లో ప్రొఫైల్ ఐకాన్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా వచ్చేటప్పటికి వెరిఫై యువర్ అకౌంట్ అనేది ఉంటుంది. సింపుల్గా దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మిమ్మల్ని కేవైసీ సబ్మిట్ చేయమని చెప్తుంది. మీరు కేవైసీ సబ్మిట్ చేస్తే మాత్రమే ఇందులో డిపాజిట్ చేసుకోవచ్చు ఐఎన్ఆర్ వచ్చేటప్పటికి. అండ్ విత్డ్రా కూడా అవుతుందన్నమాట, లేకపోతే విత్డ్రా అయితే అవ్వదు. కాబట్టి మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ఇక్కడ సబ్మిట్ కేవైసీ అన్న ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత వచ్చేటప్పటికి మీరు కంప్లీట్ కేవైసీ అని కనబడుతుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. దానికి ముందు ఇక్కడ ఇండియా అయితే పెట్టుకోండి, అండ్ కేవైసీ వచ్చేటప్పటికి మీరు పర్సనల్ అయితే పెట్టుకోండి. ఇవి రెండు పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మిమ్మల్ని మీ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేసుకోండి, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ కూడా ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసుకోండి. తర్వాత ఆధార్ కార్డులో ఉన్నట్టు అడ్రస్ అయితే ఇచ్చుకోండి. ఇచ్చుకున్న తర్వాత స్టేట్ వచ్చేటప్పటికి ఆంధ్ర అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ ఊరి నేమ్ ఎంటర్ చేసుకోండి, జిప్ కోడ్ ఎంటర్ చేయండి, అండ్ పాన్ కార్డ్ నెంబర్ వచ్చేటప్పటికి మీరు ఇక్కడైతే ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు ఎవరిదైతే పాన్ కార్డ్ ఇస్తున్నారో వాళ్ళకి మస్ట్ అండ్ షుడ్గా వచ్చేటప్పటికి 18 సంవత్సరాలు నిండుండాలి, అండ్ ఆధార్ కార్డ్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ ఉండాలి, అండ్ ఆధార్ కార్డ్ కూడా మస్ట్ అండ్ షుడ్గా అయితే ఉండాలి. అదే నెంబర్ మళ్ళీ పాన్ కార్డ్ నెంబర్ ఇక్కడ కూడా ఎంటర్ చేసుకుని కొంచెం కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేటప్పటికి మిమ్మల్ని పాన్ కార్డ్ అయితే అప్లోడ్ చేయమని అడుగుతుంది. డీటెయిల్గా ఫోటో వచ్చేటట్టు కొంచెం క్లియర్గా డీటెయిల్స్ ఉండేటట్టు ఒక ఫోటో తీసి మీరు ఇక్కడ వచ్చేటప్పటికి అప్లోడ్ బటన్ మీద క్లిక్ చేసి అప్లోడ్ అయితే చేయండి. తర్వాత వచ్చేటప్పటికి మీరు ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. దీనికోసం వచ్చేటప్పటికి మీరు ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి డాక్యుమెంట్ టైప్ దగ్గర. తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి, అదే ఆధార్ కార్డ్ నెంబర్ కింద కూడా ఎంటర్ చేసి
చేసి సో ఆధార్ కార్డు వచ్చేటప్పటికి క్యాప్చర్ చేసి ఈ ఫోటోలో చూపిస్తున్న విధంగా మీరు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఆఫ్టర్ అప్లోడ్ చేసుకున్న తర్వాత మీకు వచ్చేటప్పటికి ఈ విధంగా సెల్ఫీ అయితే అడుగుతుంది. సో సింపుల్గా వచ్చేటప్పటికి మీరు క్యాప్చర్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని మీరు ఎవరిదైతే ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఇచ్చారో సో వాళ్ళు వచ్చేటప్పటికి ఒక సెల్ఫీ తీసి ఇక్కడైతే అప్లోడ్ అయితే చేయాలి. ఫైనల్గా వచ్చేటప్పటికి మీరు ఇక్కడ సబ్మిట్ ఫర్ వెరిఫికేషన్ అని కనబడుతుంది కదా, సో ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయాలి. సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు వచ్చేటప్పటికి విత్ ఇన్ 24 hours to 3 days లో వచ్చేటప్పటికి మీ కేవైసీ అయితే వెరిఫై అయితే అవడం అయితే జరుగుతుంది. వన్స్ మీరు కేవైసీ చేసిన తర్వాత యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు మెయిన్గా మొదటగా చేయాల్సిన పని ఏంటంటే సో ఇక్కడ టాప్లో మీకు ప్రొఫైల్ ఐకాన్ అయితే కనబడుతుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి మీకు బ్యాంకింగ్ ఆర్ పేమెంట్స్ ఆప్షన్స్ అనేది ఉంటుంది. సో దీంట్లోకి అయితే వెళ్ళండి. వన్స్ దీంట్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ వచ్చేటప్పటికి మిమ్మల్ని మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసుకోమని అయితే అడుగుతుంది. సో ఇక్కడ సింపుల్గా ఏం చేస్తారంటే యాడ్ ఏ న్యూ పేమెంట్ ఆప్షన్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు వచ్చేటప్పటికి మీ బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేయాలి. సో మీరు ఎవరిదైతే ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఇచ్చారో వాళ్ళదే బ్యాంక్ అకౌంట్ మాత్రమే ఇది వీళ్ళకి తీసుకోవడం అయితే జరుగుతుంది. సో మీరు సబ్మిట్ చేసిన తర్వాత 1 to 5 days వచ్చేటప్పటికి ఈ బ్యాంక్ అకౌంట్ని వెరిఫై చేసి మీ అకౌంట్కి అయితే యాడ్ అయితే చేస్తారు. సో డిపాజిట్ చేయాలన్నా ఈ బ్యాంక్ అకౌంట్ త్రూనే చేయాలి, అండ్ విత్డ్రా తీసుకోవాలనుకున్న ఈ బ్యాంక్ అకౌంట్కి మీకు ఫండ్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. సేమ్ టు సేమ్ యూపీఐలోకి వెళ్ళి ఇదే బ్యాంక్కి కనెక్ట్ అయి ఉన్న యూపీఐ ఐడిని మీరు ఇక్కడ యాక్టివేట్ అయితే చేయాల్సి ఉంటుంది, అంటే దీనికి యాడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో వన్స్ వెరిఫై అయిపోయిన తర్వాత ఈ విధంగా మీకు వెరిఫైడ్ అనేది వస్తుందన్నమాట. సో ఈ పని మీరు చేసిన తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి మీరు ఇందులో డిపాజిట్ చేయొచ్చు అండ్ విత్డ్రాస్ కూడా తీసుకోవచ్చు. సో ఇందులో మొదటగా మనం చెప్పుకోవాల్సిన ఆప్షన్ వచ్చేటప్పటికి ఫండ్స్ సెక్షన్ అనమాట. ఇందులో వచ్చేటప్పటికి మీ దగ్గర ఉన్న అమౌంట్ అయినా కావచ్చు, మీరు డిపాజిట్ చేసిందైనా కావచ్చు, లేకపోతే మీ దగ్గర ఉన్న టోకెన్స్ అయినా కావచ్చు, ఇక్కడ నుంచి మీరు అయితే చూసుకోవచ్చు. సో సపోజ్ ఐఎన్ఆర్ వాలెట్ అయితే ఉంది కదా, ఇది ప్రస్తుతానికి మనం ఏ కాయిన్ మీద ఇన్వెస్ట్ చేయలేదు, జస్ట్ మన వాలెట్లో ఉన్న అమౌంట్ అయితే ఇదన్నమాట. అండ్ కింద అయితే చూస్తున్నారు కదా గైస్, ఇక్కడ వచ్చేటప్పటికి మన వాలెట్లో ఉన్న అంటే మన అకౌంట్లో ఉన్న మనం కాయిన్స్ బై చేస్తాం కదా, ఆ కాయిన్స్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. సో మన దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయి, వాటి వాల్యూ ఎంత అన్నది కూడా ఇక్కడే చూపించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మీ దగ్గర ఎన్ని టోకెన్స్ ఉన్నాయి, ఎన్ని ఫండ్స్ ఉన్నాయి అన్నది డీటెయిల్గా చెక్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇందులో మీరు డిపాజిట్ చేయాలన్నా ఇదే పేజ్ నుంచి మీరు అయితే చేయొచ్చు. సో దీనికోసం వచ్చేటప్పటికి మీకు ఐఎన్ఆర్ అన్న ఆప్షన్ అయితే కనబడుతుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. సో ఆఫ్టర్ వచ్చేటప్పటికి మీకు ఇక్కడ 2 ఆప్షన్లు అయితే ఉంటాయి, డిపాజిట్ అని ఉంటుంది అండ్ విత్డ్రా అని అయితే ఉంటుంది. సో మీరు డిపాజిట్ చేయాలి కాబట్టి సింపుల్గా డిపాజిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 2 ఆప్షన్లు అయితే ఉంటాయన్నమాట. సో ఒకటి వచ్చేటప్పటికి ఇన్స్టెంట్ డిపాజిట్ అండ్ నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే ఉంటుంది. సో లేదు అనుకుంటే మీరు మొబిక్విక్ వాలెట్ ద్వారా కూడా డిపాజిట్ అయితే చేయొచ్చు. సో మొబిక్విక్ వాలెట్ ఉంటే జస్ట్ దీని మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మొబిక్విక్ వాలెట్లోకి లాగిన్ అయ్యి మీరు డెబిట్ కార్డ్ కానీ లేకపోతే క్రెడిట్ కార్డ్ కానీ యాడ్ చేసుకుని ట్రాన్సాక్షన్ అయితే చేయొచ్చు. సో యాడ్ అవడం అయితే జరుగుతుంది. సో ఇన్స్టెంట్ డిపాజిట్ వచ్చేటప్పటికి మీరు ఇందాక యాడ్ చేసుకున్న బ్యాంక్ అకౌంట్ త్రూ వచ్చేటప్పటికి మీరు నెఫ్ట్ ట్రాన్స్ఫర్ అయినా చేయొచ్చు. సో అప్పుడప్పుడు యూపీఐ ట్రాన్సాక్షన్ తీసుకొస్తున్నారు, మళ్ళీ తీసేస్తున్నారు. సో యూపీఐ ట్రాన్సాక్షన్ వచ్చినప్పుడు ఏంటంటే బెటర్ మీరు ఎప్పుడు కూడా కొంచెం అమౌంట్ డిపాజిట్ చేసుకుని ఉంచుకోండి. సో మార్కెట్ డంప్ అయినప్పుడైనా కావచ్చు, లేకపోతే ఏదైనా మంచి సజెషన్స్ వచ్చినప్పుడైనా సరే మీరు ఆ టోకెన్స్ మీద ఇన్వెస్ట్ చేయడానికి మీ వాలెట్లో అమౌంట్ అయితే ఉంటుందన్నమాట. సో ప్రస్తుతానికి నా దగ్గర ఆల్రెడీ 50,000 రూపాయల అమౌంట్ ఉంది కాబట్టి నేను ఇందులోకి ఎలాంటి అమౌంట్ కూడా యాడ్ చేయట్లేదు. సో ఇప్పుడు మనం వేరే టోకెన్స్ మీద ఎలా ఇన్వెస్ట్ చేయాలో చెప్తాను. సో మీరు ఏదైనా టోకెన్ సెర్చ్ చేయాలన్నా ఇన్వెస్ట్ చేయాలన్నా మెయిన్గా ఏంటంటే ఎక్స్చేంజ్ ఆప్షన్ ఉంది కదా, సో ఇందులోకి అయితే వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీ దగ్గర ఐఎన్ఆర్ అమౌంట్ ఉంది, నా దగ్గర 50,000 ఉంది. సో 50,000 ఉంది కాబట్టి ఆ 50,000తో నేను ఏదైనా కొనాలనుకుంటే సో ఐఎన్ఆర్ వాలెట్లోకి అయితే వెళ్తాను. ఇక్కడ ఐఎన్ఆర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సపోజ్ నేను యూఎస్డిటీ అని టైప్ చేస్తాను. సో యూఎస్డిటీ టైప్ చేశాను అనుకోండి, ఇక్కడ చూసుకోవచ్చు యూఎస్డిటీ బై ఐఎన్ఆర్ పేరు వచ్చింది. పోనీ యూఎస్డిటీ అంటే యూఎస్డీ అవుతుంది కాబట్టి సో WRX కాయిన్ అయితే టైప్ చేస్తాను. సో టైప్ చేశాను, WRX అయితే వచ్చింది. సో ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి WRX బై INR వచ్చింది, USDT వచ్చింది, BTC కూడా వచ్చింది. ప్రస్తుతానికి మన దగ్గర USDT లేదు, BTC లేదు కాబట్టి ఓన్లీ INR ఉంది కాబట్టి సో INRతోనే దీన్ని బై చేయాలనుకుంటున్నాం కాబట్టి WRX బై INR మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ వచ్చేటప్పటికి మీకు ప్రైస్ గ్రాఫ్ అయితే చూపిస్తుంది WRX టోకెన్ది. సో ఇక్కడైతే చూసుకోవచ్చు ప్రైస్ గ్రాఫ్ ఎలా పెరుగుతుంది ఎలా తగ్గుతుంది అన్నది మీరు ఇక్కడ నుంచి అయితే చెక్ అయితే చేసుకోవచ్చు. సో ఒకవేళ దీని ప్రైస్ గ్రాఫ్ ఇంకా ఎక్కువ చూడాలనుకుంటే ఇక్కడ మీకు టైమర్ అయితే కనపడుతుంది. సో చూసుకోవచ్చు 1 అవర్ నుంచి ఎలా ఉన్నదన్నది చూపిస్తుంది. సో ఇన్ కేసు 1 వీక్ పెట్టుకున్నారనుకోండి 1 వీక్ నుంచి ఎలా ఉంది టోటల్గా మీకు ఈ విధంగా చూపించడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు దీన్ని బై చేయాలనుకుంటే కనుక మీరు వచ్చేటప్పటికి మెయిన్గా బై ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. కింద బై ఆర్ సేల్ అని ఉంది కదా, దీంట్లోకి అయితే వెళ్ళండి. వన్స్ మీరు బై ఆర్ సేల్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి మొదటి గడ్ అయితే కనిపిస్తుంది కదా, ఇప్పుడు మీరు బై చేయాలనుకుంటున్నారు. సో బై అయితే సెలెక్ట్ చేసుకుంటారు. సో మీ దగ్గర టోకెన్లు లేవు కాబట్టి సో ఇక్కడ వచ్చేటప్పటికి మీరు బై చేయాలనుకుంటున్నప్పుడు ఫస్ట్ గడ్లో వచ్చేటప్పటికి మిమ్మల్ని ప్రైస్ అయితే అడుగుతుంది. అంటే ఎంత ప్రైస్ దగ్గర ఈ టోకెన్
టోకెన్ మీరు బై చేయాలనుకుంటున్నారు. సపోజ్ ఇక్కడ కరెంట్ ప్రైస్ చూసుకోవచ్చు, ₹139 ఉంది. సో నేను ₹134 దగ్గర ఈ టోకెన్ బై చేయాలనుకుంటున్నాను కాబట్టి 134 ఎంటర్ చేశాను అనమాట. సో ఇన్ కేస్ టోకెన్ ప్రైస్ వచ్చేటప్పటికి ₹134 వచ్చింది అనుకోండి. సో అప్పుడు వచ్చేటప్పటికి టోకెన్ నాకు బై అవుతుంది. ఒకవేళ పెరిగిపోతే అసలు బై కూడా అవ్వదన్నమాట. సో ఒకవేళ మీరు ఎట్ ఏ టైం మార్కెట్ ప్రైస్ కొనాలనుకుంటే సో ఇక్కడ ₹139 అయితే ఎంటర్ చేస్తారు. సో చూస్తున్నారు కదా, సో 0.03% అయితే చూపిస్తుంది, అంటే కొంచెం పెరిగింది కాబట్టి. సో 138 అయితే ఎంటర్ చేస్తాను. సో చూసుకోవచ్చు 0.00, అంటే ఇప్పుడు టోకెన్ ప్రైస్ ఎంత ఉందో అంతే ప్రైస్ కొనాలనుకుంటున్నారు కాబట్టి మీరు ఆ ప్రైస్ అయితే ఎంటర్ చేస్తారు. సో ఇన్ కేస్ మీరు లిమిట్ ఆర్డర్ కింద పెట్టుకుందాం అనుకుంటే కనుక సో మీరు వచ్చేటప్పటికి టోకెన్ ప్రైస్ తక్కువ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కొనాలనుకుంటే తక్కువ కూడా ఎంటర్ అయితే చేయొచ్చు. సో ఆఫ్టర్ ఇది ఎంటర్ చేసుకున్న తర్వాత కింద వచ్చేటప్పటికి మీరు ఎన్ని టోకెన్స్ బై చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు 138 ప్రైస్ ఎంటర్ చేసాం, ఆ ప్రైస్కి వచ్చినప్పుడు ఎన్ని టోకెన్లు బై చేయాలనుకుంటున్నాం. సపోజ్ నేను ఒక 50 టోకెన్లు బై చేయాలనుకుంటున్నాను అనుకోండి, 50 అయితే ఎంటర్ చేసుకుంటాం అనమాట. సో ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి మీకు ఎంత అమౌంట్ అవుతుంది అన్నది అయితే చూపిస్తుంది. సో ఇన్ కేస్ మీ దగ్గర ఉన్న అమౌంట్ మొత్తంతో కొనాలనుకుంటే కనుక 100% సెలెక్ట్ చేసుకుంటే, సో ఒక్క నిమిషం, సో 100% సెలెక్ట్ చేసుకుంటే మీ దగ్గర ఉన్న అమౌంట్కి ఎన్ని టోకెన్స్ వస్తాయి అన్నది ఇక్కడైతే చూపిస్తుంది, అండ్ ప్రైస్ ఎంత అన్నది కూడా చూపిస్తుంది. సో ఆఫ్టర్ మీరు ఇది ఓకే అనుకున్నప్పుడు ఏంటంటే సింపుల్గా మీకు బై ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయొచ్చు. సపోజ్ మీకు చూపించడం కోసం నేను 134 ప్రైస్ ఎంటర్ చేసి ఇక్కడ ఒక ₹1000 ఎంటర్ చేస్తాను. సో ఓకే, ఈ విధంగా ₹1000 ఎంటర్ చేస్తున్నాను. బై ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఈ ₹1000 ఎంటర్ చేశాను కాబట్టి ఇక్కడ బై ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. తర్వాత స్లైడ్ టు కన్ఫర్మ్ అని అడుగుతుంది. సో స్లైడ్ టు కన్ఫర్మ్ అయితే చేశాను. ఇప్పుడు ఈ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయ్యిందా లేదా అన్నది మీరు చూసుకోవాలనుకుంటే సో మై ఆర్డర్ సెక్షన్ అయితే కనబడుతుంది, ఇందులోకి అయితే వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత ఓపెన్ ఆర్డర్లోకి వెళ్ళినట్టయితే సో ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు ₹134 ప్రైస్ దగ్గర వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇది మనకి బై అవడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ఇంకా ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి, అంటే 134కి ఎక్కువ ఉంది కాబట్టి సో నాకు వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా బై అయితే అవ్వట్లేదు. సో వన్స్ బై అయిపోయిన తర్వాత ఇది వచ్చేటప్పటికి మీకు హిస్టరీ సెక్షన్లోకి రావడం అయితే జరుగుతుంది. సో చూసుకోవచ్చు నేను హాట్ టోకెన్ ఒకటి కొన్నాను ప్రైస్ దగ్గర. సో అది బై అయిపోయిన తర్వాత 100 ఇంకోండి బై అయితే అయిపోయింది ప్రస్తుతం 134 ప్రైస్కి వచ్చి. సో ఇక్కడైతే చూసుకోవచ్చు ఇక్కడ మనకి 100% అయిపోయింది కాబట్టి ఈ టోకెన్లు వచ్చేటప్పటికి నాకు వాలెట్ అంటే ఫండ్స్ సెక్షన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడికి రావడం, ఒక్క నిమిషం గైస్ బయటకు వచ్చాను. సో ఫండ్స్ సెక్షన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ నాకు చూపించడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మీరు కాయిన్స్ని బై చేయడం కానీ సేల్ చేయడం కానీ చేయొచ్చు. ఇప్పుడు ఇందులో వచ్చేటప్పటికి మీరు సేల్ చేయాలనుకున్నారనుకోండి, ఒకవేళ మీరు ఒక ₹1000 పెట్టి కొన్నారు, ఒక 1200 అయింది కాయిన్ ప్రైస్, ఇప్పుడు దీన్ని సేల్ చేయాలనుకున్నారనుకోండి సో సింపుల్గా టోకెన్లోకి వెళ్తారు. ఇక్కడ మార్కెట్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ వచ్చేటప్పటికి మీరు INRలోకి బై చేయాలనుకున్నారా, USDTలోకి బై చేయాలనుకున్నారా, సేల్ చేయాలనుకున్నారా, ఇక్కడ చాలా ఆప్షన్లు అయితే ఉంటాయి. సపోజ్ నేను INRలోనే సేల్ చేయాలనుకుంటున్నాను కాబట్టి మళ్ళీ బై ఆర్ సేల్ మీద క్లిక్ చేస్తాను, సేల్లోకి వెళ్తాను. సో 100% సెలెక్ట్ చేసి సేల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సో ఆ ప్రైస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సేల్ అయితే అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇందులో వచ్చేటప్పటికి మీరు ఈ విధంగా టోకెన్స్ని బై చేయడం కానీ లేదా సేల్ చేయడం కానీ చేయొచ్చు. సో అన్నీ కూడా మీకు ఫండ్ సెక్షన్లో చూపించడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఆర్డర్ సెక్షన్ అనమాట. ఈ ఆర్డర్ సెక్షన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ వచ్చేటప్పటికి మీకు ఓపెన్ ఆర్డర్లు అంటే మీరు ప్లేస్ చేసిన ఆర్డర్లు అయితే చెక్ చేసుకోవచ్చు, ఇంకా ఫిల్ అవ్వలేనివి. అండ్ ఫిల్ అయిన వచ్చేటప్పటికి మీకు హిస్టరీలో అయితే చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు ఎంత ప్రైస్ దగ్గర ఎన్ని టోకెన్లు ఏవి కొన్నారు ఏంటి అన్నది టోటల్గా మీకు ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. సో చూసుకోవచ్చు నేను చాలా టోకెన్లు కొనడం అయితే చేశాను. సో వాటి యొక్క అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ నాకు కనబడడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మీరు ప్లేస్ చేసిన ఆర్డర్స్ కానీ లేదా రిక్వెస్ట్లు కానీ ఇక్కడ నుంచి మీరు అయితే చూసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి ఎక్స్చేంజ్. సో ఎక్స్చేంజ్ గురించి ఆల్రెడీ మీకు తెలుసు, ఇక్కడ వచ్చేటప్పటికి చాలా పేర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సపోజ్ INRలోకి వెళ్ళారనుకోండి, సో ఏదైనా టోకెన్ ఉందనుకోండి, ఇప్పుడు BTC బై INR ఉంది, మీ దగ్గర INR బ్యాలెన్స్ ఉంది కాబట్టి BTC వచ్చేటప్పటికి మీరు INRతో కొనొచ్చు. ఒకవేళ BTC ఉంటే BTCని అమ్మి మీరు INRలోకి కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. సో అదేవిధంగా USDT ఉంటుంది, WazirX ఉంటుంది, BTC ఉంటుంది. సో ఇలా చాలా పేర్స్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయన్నమాట. సో వీటన్నిటిని కూడా మీరు ఏంటంటే ఎక్స్చేంజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఇందులో డిపాజిట్ అండ్ విత్డ్రా ఎలా చేయాలి. సపోజ్ మీరు ఏదైనా వేరే యాప్ నుంచి ఇందులోకి డిపాజిట్ చేయాలనుకున్నారనుకోండి, సపోజ్ ఇక్కడ ఉన్న టోకెన్లు ఉన్నాయి, బాగానే ఉన్నది. సో ఒక్క నిమిషం ఫండ్ సెక్షన్లోకి అయితే వెళ్తాను. ఇక్కడ చూసుకోవచ్చు నా దగ్గర కొన్ని టోకెన్లు మాత్రం ఉన్నాయి. ఇప్పుడు నేను ఇందులో XLM డిపాజిట్ చేయాలనుకుంటాను, ఇప్పుడు XRP డిపాజిట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, XRP టైప్ చేస్తాను. సో చూసుకోవచ్చు XRP అయితే వచ్చింది. సో XRP వచ్చిన తర్వాత XRP మీద అయితే ట్యాప్ చేయండి. వన్స్ మీరు ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి మీకు డిపాజిట్ అనే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట, దాని మీద అయితే క్లిక్ చేయండి. సో మీరు క్లిక్ చేసినట్టయితే ప్రతి టోకెన్కి కూడా ఈ విధంగా డిపాజిట్ చేయడానికి అడ్రస్ అయితే ఇస్తారు అండ్ ట్యాగ్ కూడా ఉంటుంది. సో ఈ ట్యాగ్ వచ్చేటప్పటికి కొన్నిటికి
కొన్నిటికి ఉంటుంది, కొన్నిటికి ఉండదు. సో ఈ అడ్రస్ యూజ్ చేసి మీరు కాపీ చేసుకుని మీరు ఏదైతే యాప్లోంచి ఇందులోకి విత్డ్రా తీయాలనుకుంటున్నారో సో ఆ యాప్లో ఈ అడ్రస్ అండ్ ఈ మెమో ఇచ్చేసి మీరు దీనికి విత్డ్రా అయితే తీసుకోవచ్చు. సో ఈ విత్డ్రా తీసే క్రమంలో ఏంటంటే మీరు చైన్స్ అయితే చెక్ చేసుకోండి. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికి ప్రస్తుతానికి BEP20 BEP2 అయితే కాదు, సో రిపిల్ చైన్ అనమాట. కాబట్టి మీరు రిపిల్ చైన్తోనే డిపాజిట్ అయితే చేయాలి. సపోజ్ అవతల యాప్లో మీరు BEP2 కానీ BEP20తో కానీ ఇందులో డిపాజిట్ చేసినట్టయితే డిపాజిట్ అందులో సక్సెస్ అయినా కూడా ఇందులోకి అయితే రాదనమాట. సో మీరు డిపాజిట్ చేసేటప్పుడు అండ్ విత్డ్రా తీసేటప్పుడు మాత్రం ఈ చైన్స్ అయితే చెక్ చేసుకోండి. సపోజ్ XRP డిపాజిట్ విత్డ్రా వచ్చేటప్పటికి మీకు ఇప్పుడు అవైలబుల్గా అయితే లేదు. సో వేరే టోకెన్లు వచ్చేటప్పటికి మీరు విత్డ్రా అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సపోజ్ ఇక్కడ మీకు మళ్ళీ XRP ఓపెన్ చేశాను, XEC ఉంది, ఇది కూడా లేదు. సో ఓకే, పాలీ ఉంది, పాలీ అయితే చూద్దాం. సో చూసుకోవచ్చు ఇక్కడ విత్డ్రా అండ్ డిపాజిట్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇందులో ఉన్న టోకెన్లు ఎందులోకైనా పంపాలంటే విత్డ్రా ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు అందులోకి అయితే పంపుకోవచ్చు. డిపాజిట్ చేయాలనుకుంటే కనుక డిపాజిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి డిపాజిట్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా వచ్చేటప్పటికి మీరు వాజీరెక్స్లో వేరే యాప్స్ నుంచి డిపాజిట్ చేయడం కానీ ఇందులోంచి విత్డ్రా తీయడం కానీ మీరు ఇందులోంచి అయితే చేసుకోవచ్చు అనమాట. సో టోటల్గా ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇందులోంచి మీరు విత్డ్రా తీయాలనుకుంటే కనుక ఇక్కడ INR అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేటప్పటికి మీరు విత్డ్రా ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు యాడ్ చేసిన బ్యాంక్ అకౌంట్ అయితే ఉంటుంది కదా, దానికి వచ్చేటప్పటికి మీరు విత్డ్రా అయితే తీసుకోవచ్చు. సో విత్డ్రాలో కూడా 2 మెథడ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటి ఇన్స్టెంట్ ట్రాన్స్ఫర్. సో ఇందులో వచ్చేటప్పటికి మీరు ఎంత విత్డ్రా తీసినా కూడా ఇక్కడ ₹10 ట్రాన్సాక్షన్ ఫీ అయితే కట్ అవుతుంది. సో ఒకవేళ ₹5 ట్రాన్సాక్షన్ ఫీతో కట్ అయ్యేలాగా అనుకుంటే కనుక మీకు ఇక్కడ వచ్చేటప్పటికి మ్యాక్సిమం 30 నిమిషాలు టైం అయితే పడుతుంది. 30 నిమిషాలు టు ఒక 24 అవర్స్ టు టైం అయితే పడుతుంది. నెఫ్ట్ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. సో ఏదైనా ఒకటే, కాకపోతే ఏంటంటే సో ఒకటి ఇన్స్టెంట్ వస్తుంది, ఇంకోటి వచ్చేటప్పటికి కొంచెం టైం అయితే పడుతుంది. సో ఈ విధంగా మీ దగ్గర ఉన్న అమౌంట్ని మీరు విత్డ్రా కూడా తీసుకోవచ్చు అనమాట. సో టోటల్గా ఈ విధంగా వాజీరెక్స్ని మీరు యూజ్ అయితే చేయొచ్చు. సో ఇందులో ఇంకా చాలా ఆప్షన్లు ఉంటాయి, అవన్నీ కూడా నేను ఫ్యూచర్ వీడియోస్లో మీకు అయితే చెప్తూ ఉంటాను. సపోజ్ మీకు ఒక బేసిక్ నాలెడ్జ్ రావాలి కాబట్టి ఈ వీడియో అయితే చేశాను అనమాట. సో టోటల్గా వాజీరెక్స్ వీడియో అయితే ఇదనమాట. సో వీడియో పూర్తిగా చూసారంటే ఖచ్చితంగా మీ అందరికీ కూడా వీడియో అయితే నచ్చే ఉంటుంది. సో వీడియో ఏమాత్రం నచ్చే సరే పక్క వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ ఇంకా ఎవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్ ఇంకా జాయిన్ అయిపోయినట్టయితే సో ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ మీద క్లిక్ చేసి ప్రతి ఒక్కరు అందులో అయితే జాయిన్ అవ్వండి. సో అందులో వచ్చేటప్పటికి మీకు లేటెస్ట్గా వచ్చిన ఆఫర్లు అయినా కావచ్చు, క్రిప్టో ఎయిర్ డ్రాప్స్ గురించి అయినా కావచ్చు, రెగ్యులర్గా పోస్టులు అయితే పెడుతూ ఉంటాను. సో జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. సో ఈ వీడియోకి అంతే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అయితే కలుద్దాం. అప్పటివరకు వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.